హాయ్ వీవర్స్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు పొనగుంట కూర ఫ్రై చేస్తున్నానమ్మా. 8 కట్టలు తీసుకున్నాను. సరేనా? ప్యాన్ పెట్టుకున్నాను. నూనె 3 స్పూన్స్ వేస్తున్నానమ్మా. జీలకర్ర 1/2 స్పూన్, ఆలు 1/2 స్పూన్, మినపప్పు 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కచ్చపక్కమ్మ వేస్తున్నాను. అది వెల్లుల్లి ఒక 3 తీసుకున్నాను. వెల్లుల్లి ఏమో 12 తీసుకున్నానమ్మ రెప్పలు. పచ్చిమిరపకాయలు 3. ఉల్లిగడ్డ వేస్తున్నామమ్మ. 1 ఎండుమిరప, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 10 రెప్పల కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లిపాయ తీసుకున్నానమ్మా. 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు అమ్మ, కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు ఆకుకూరలు వేసుకుందామమ్మా. నీళ్ళు పోయకుండా అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని ఉండాలమ్మా, ఎందుకంటే మాడిపోతుంది మధ్యలో. ఓకేనా? తిప్పుకుంటా ఫ్రై చేయాలమ్మా. మూత మూసేయండి, మళ్ళీ తీయండి, మళ్ళీ తిప్పండి. ఓకే? లో ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా. చూడమ్మా, ఉడికిపోయింది మంచిగా. ఇదిగా ఉడికిపోయింది. ఇది చాలా మంచి పోషకాలు ఉన్నాయమ్మా ఇందులో. ఓకేనా? యూరిన్ ఇన్ఫెక్షన్కి మంచిది. ఇది పొటాషియం ఉంది ఇందులో. వెయిట్ లాస్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. బాయ్.